ఈరోజు అన్ని వార్తాపత్రికలలోనూ దేశవ్యాప్తంగా ఒక వార్త చదివే ఉంటారు ప్రజలారా, రాష్ట్ర ప్రజలారా. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఒక ప్రకటన చేసినారు. నిన్న ఎవరైతే వారం 10 రోజుల క్రితం దేశ రాజధాని ఢిల్లీలో నీట్ యొక్క ప్రశ్నాపత్రం లీక్ అయితే ఆ అవినీతమైన పోరాటం చేసినటువంటి యువత ఎవరైతే ఉండారో వారికి సంబంధించి ఒక ప్రకటన చేసినారు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఏమని చేసినారు వారంటే, ఉద్యమాన్ని కొనసాగించే సందర్భంలో ఈ యువకులు నన్ను చాలా వ్యక్తిత్వ హననాన్ని చేస్తూ మాట్లాడినారు, దూషించినారు. నన్ను వ్యక్తిగతంగా మరణించిన స్వర్గస్థురాలైనటువంటి నా తల్లిని కూడా వీరు అవమానకరంగా మాట్లాడినారు. కానీ ఈ యువతను నేను హృదయపూర్వకంగా క్షమిస్తా ఉన్నా. క్షమించడమే కాకుండా ఇటువంటి ఆవేశపూరితమైన సందర్భాలలో నుంచి వారి తప్పుల నుంచి సరిదిద్దుకునే ప్రయత్నాన్ని తెలుసుకునే దిశగా నా దేశ యువత ప్రయాణం చేయాలని కోరుకుంటా ఉన్నా. ఒక ఉపమానాన్ని కూడా పోల్చినారు ఆయన, అది నాకు బాగా నచ్చింది. అప్పుడప్పుడు మనము ఆవేశంగా గట్టిగా మాట్లాడే సందర్భంలో మన పండ్లు మన నాలుకను కొరుక్కుంటాం. పండ్లు నాలుకను కొరికినాయి కదా అని చెప్పి పండ్లను ఊడగొట్టుకుంటామా అని చెప్పినాడు. మంచిది. పండ్లు నావే, నాలుక నాదే, ఈ దేశము నాదే, ఈ దేశం యువత నాదే, వారి తప్పు నాదే, వారి భవిష్యత్తు నాదే. ఇదే దాని అర్థం. నేను హృదయపూర్వకంగా స్వాగతిస్తూ ఉన్న నరేంద్ర మోడీ గారి యొక్క ప్రకటనను. వారి పట్ల మీ యొక్క పెద్దరికమైనటువంటి హృదయము, పెద్ద స్థాయిలో ఉండే మీ పదవి ద్వారా సంక్రమించిన విశాలమైన మీ ఆలోచన విధానాన్ని, మీ దయార్థ హృదయాన్ని మనస్ఫూర్తిగా స్వాగతిస్తూ ఉన్నా. అయితే ఈ స్వాగతించే సందర్భంలో 1-2 ప్రశ్నలు కూడా ఈ దేశ ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన బాధ్యత ఉంది. ఎందుకంటే ఈ దేశ పౌరునిగా ఆయన ఏం మాట్లాడినారు? ఈ పిల్లలు అక్కడికి వచ్చి ఉద్యమం చేయాల్సిన అవసరం దేనికి ఏర్పడింది? భారతదేశంలో ఉండే నలుదిశల, ఆంధ్రప్రదేశ్ లేకుంటే బీహారా, పంజాబా, తమిళనాడా, లేకుంటే కర్ణాటకనా, పశ్చిమ బెంగాల, ఇది కాదు. ఈ భారతదేశం ఉండే సరిహద్దులు 4 వైపుల నుంచి, నలుదిక్కుల నుంచి వివిధ రకాల భాషలు, వివిధ రకాల ఆహార అలవాట్ల వేషధారులు కలిగిన యువత హస్తినకు చేరుకోగలిగినారు, దేశ రాజధాని చేరుకోగలిగినారు. నరేంద్ర మోడీ ప్రధానమంత్రి గారి ఇంటిని ముట్టడి చేసేదాని కోసం వేల లక్షల మంది పిల్లలు ఒక చోట చేరడానికి కారణం ఈ దేశ ప్రభుత్వం చేసిన తప్పు. ఇది అంగీకరించాలి. మొట్టమొదట ఎవరైనా భారతదేశ ప్రభుత్వం చేసిన తప్పు. పిల్లల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన నీట్ అనే ఎగ్జామ్ యొక్క ప్రశ్నాపత్రం లీక్ కావడం, పిల్లల యొక్క భవిష్యత్తు నాశనమయ్యేదానికి అవకాశం ఏర్పడడం. ఈ తప్పే కానీ ఈ ప్రభుత్వం చేయకపోతే ఈ పిల్లలందరూ అక్కడికి చేరేవారు కాదు. ఈ చేరే సందర్భంలో మీరు ప్రవర్తించిన తీరు, భారతదేశ ప్రభుత్వం ప్రవర్తించిన తీరు, పిల్లల పట్ల, యువత పట్ల కఠినమైన వైఖరిని ప్రదర్శించినారు. కాస్త అంటే వారిపైన లాఠీచార్జ్ చేయడం, మన ఆడపిల్లలు చాలామంది యువతుల పట్ల కొద్ది అసభ్యకరంగా పోలీసులు ప్రవర్తించడం, వారి ఎదపైన చేతులేసి దొబ్బడం, లాఠీలతో కొట్టడం, ఇవన్నీ మన వీడియోలలో చూసినాం. ఇది కొంత అభ్యంతరకరమైనటువంటి పరిస్థితి. ఈ పరిస్థితి రావడానికి పాలకులు చేసిన తప్పు. పాలకులు చేసిన తప్పును ప్రశ్నించడానికి, మాకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దుకోవడానికి, న్యాయం కావాలని ప్రశ్నించే యువత పట్ల కాస్త కఠినమైన వైఖరిని ప్రదర్శించినారు. అయినప్పటికీ యువతీ యువకులలో ఆడపిల్లల మీద కూడా క్రిమినల్ కేసులు పెట్టినారు. ఎక్కడైనా ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని హననం చేస్తే, ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా న్యాయం ప్రశ్నించే సందర్భంలో దూషిస్తే దానికి సంబంధించిన కేసులు పెడితే పర్వాలే. అమ్మాయిలపైన కూడా క్రిమినల్ కేసులు పెట్టినారనేది వాళ్ళ బాధ. ఇవన్నీ కూడా సరిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి నా అభ్యర్థన. ఈ భారతదేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా.
ఆ యువతీ యువకులపై ఉండే కేసులన్నీ కూడా తీసేయాల్సిన అవసరం ఉంది. వారి పట్ల కఠినంగా ప్రవర్తించినటువంటి పోలీసుల పట్ల చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ఉంది. ఈ ప్రభుత్వం చేసిన దానికి మీరు రాజీనామా చేయించినారు, ఇంకా వాళ్ళకి ఇవ్వాల్సిన పరిహారాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉంది, అది చెల్లించాల్సిన అవసరం ఉంది. కానీ ఆ పిల్లల పట్ల మీరు క్షమాగుణాన్ని ప్రవర్తించిన తీరును నేను స్వాగతిస్తా ఉన్నా. అయితే ఇక్కడ ఒక కొసమెరుపు విషయాన్ని కూడా ప్రస్తావించాల్సిన పరిస్థితి ఉంది. రాచమల్లుకు అన్యాయం జరిగిన యువతీ యువకులు న్యాయం కోసం రోడ్డెక్కి నీ వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా కొంచెం మాట్లాడితే క్షమించగలిగిన మీరు, నా దృష్టిలో పెద్ద ఏమీ నేను గొప్ప అనుకోవడంలే, స్వాగతిస్తానా, గొప్ప అనుకోవడంలే. ఎందుకంటే ఇంతకంటే పచ్చి దుర్మార్గుడు, రాజకీయ స్వార్థముతో పదవుల కోసం 10 రకాల పార్టీ జెండాలను జతగట్టే నారా చంద్రబాబు నాయుడు గారే అసెంబ్లీ సాక్షిగా నీ తల్లిని భయంకరంగా దూషించినాడు. అమ్మకు అన్నం పెట్టలేనోడు ఈ దేశాన్ని కాపాడగలుగుతాడా అని చెప్పినాడు. ఉగ్రవాది అనగలిగినాడు. జైల్లో పెట్టాలా అని చెప్పినాడు. ఈ రాష్ట్రానికి వస్తే ఒప్పుకోం, కాలు ఇరగొట్టి జైల్లో పెట్టాల్సిందే అని చెప్పినాడు. ఎంత వ్యక్తిత్వ హననాన్ని చేయాలనో, నీ తల్లిని ఎంత దూషించాలనో, ఆలి లేదు తల్లి లేదని చెప్పి మాట్లాడిన మనిషి. అట్లాంటి దుర్మార్గమైన ఆలోచనలతో, ఒక రాజకీయ స్వార్థముతో నిన్ను దూషించి వ్యక్తిత్వ హననం చేసిన నారా చంద్రబాబు నాయుడు గారినే క్షమించగలిగిన హృదయం నీది. క్షమించగలిగి ఈనాడు ముఖ్యమంత్రిని చేయగలిగినారు. కాబట్టి ఈ పిల్లల్ని క్షమించడంలో పెద్ద గొప్పని కూడా నేనేమీ అనుకోవడంలే.